శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 8వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు భావసహితంగా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మ అవతారములు, కర్మములు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు, సరికదా నన్నే చేరును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగతా. ఇదివరలో కూడా సర్వథా రాగభయక్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కాంక్షంతః కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను. శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా ఆ కర్తనుగా తెలుసుకొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.